హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్నికల్ కుమార్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, 200 వాట్ మాన్యువల్ 5.1 హ్యాండ్మేడ్ హోమ్ థియేటర్ ఫుల్ సెట్ ఇది నేను ఓన్గా తయారు చేశాను. ఇందులో ఎటువంటి మెటీరియల్ యూజ్ చేశాను, దీని యొక్క ఫ్యూచర్స్ ఫుల్ డీటెయిల్స్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో టోటల్గా అవార్డ్ ఓఫర్స్ అనేవి యూజ్ చేశాను, ఒరిజినల్వి. సబ్ ఓఫర్ సైజ్ వచ్చేసి 10 ఇంచి, సైడ్ సెటిలైట్స్ ఊఫర్స్ వచ్చేసి 4 ఇంచ్. ఇవి కూడా ఈ 5 ఊఫర్స్ కూడా అవార్డు కంపెనీ నేను యూజ్ చేశాను. ప్రతి బాక్స్కి కూడా మంచి క్వాలిటీ ట్వేటర్స్ అయితే వాడాను. 5 ట్వేటర్స్. మీరు 10 ఇంచ్ సైజ్ ఇక్కడ మీరు గమనించవచ్చు, 10 ఇంచ్ ఉంది. ఇక్కడ మీరు అన్ని బాక్సులకు కూడా సెటిలైట్ అన్ని ఊఫర్స్ కూడా నేను సైడ్ బాక్సులకి 4 ఇంచ్ అవార్డు యూజ్ చేశాను. మీరు యాంప్లిఫైర్ చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది. ఇందులో ఫ్యూచర్స్ ఏంటంటే, మనకు నార్మల్గా పవర్ బటన్ ప్రతిదానికి ఉంటుంది కాబట్టి దీనికి ఒక పవర్ బటన్ అయితే ఉంటుంది ఆన్ ఆఫ్ చేసుకోవడానికి. మీరు ఇక్కడ పైన చూసుకుంటే ఇది మాస్టర్ వాల్యూమ్ అనమాట. ఇది అన్ని బాక్సులకి సౌండ్ తక్కువ ఎక్కువ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. అదేవిధంగా సరౌండ్, లెఫ్ట్, రైట్, సెంటర్, సబూపర్కి 4 వాల్యూమ్లు అనేవి మళ్ళీ కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక్కడ స్టీరియో బేస్ అనేది కూడా ఉంటుంది. ఇక్కడ ఇది బ్లూటూత్, పెన్డ్రైవ్ ద్వారాగా యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఈ 3 సెలెక్టర్ స్విచ్ల ద్వారాగా. ఇక్కడ టీవీ నుండి కూడా ఇన్పుట్ తెచ్చుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకుంటే నేను ఇక్కడ 18 పిన్ నేను స్విచ్ యూజ్ చేశాను. ఇది యూజ్ చేయడం వల్ల ఏంటంటే, మీరు బ్యాక్ సైడ్ నుంచి ఆడియో ఆప్టికల్ సిస్టమ్ అనేది మీరు పెట్టుకోవచ్చు. ఇక్కడ ఫ్యూజ్ ఉంటుంది, ఏమైనా ప్రాబ్లం అయ్యేటప్పుడు ఫ్యూజ్ అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట. మీరు ఇక్కడ చూసుకుంటే లెఫ్ట్, రైట్, సెంటర్, సబ్ ఊపర్, సెంటర్ అనేది ఉన్నది. ఇక్కడ ఫ్యాను. మీరు ఇక్కడ చూసుకుంటే ఇన్పుట్స్ అనమాట. ఇవి టీవీ నుండి కానీ సెటప్ బాక్స్ నుండి కానీ ఇన్పుట్స్ 2 ఛానల్ ద్వారా యూజ్ చేయొచ్చు. కింద మీరు చూసుకుంటే ఈ 6 hours అనేది మీరు ఆడియో రిస్ పెట్టుకోవచ్చు. ఇక్కడ మీ ఇప్పుడు లోన పార్ట్లు ఏ విధంగా ఉన్నాయనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఇక్కడ హెచ్డి ట్రాన్స్ఫార్మర్ నేను యూజ్ చేశాను. 24 వోల్ట్ 5 యాంపియర్ అనమాట. ఇది ఏంటంటే ప్యూర్ కాపర్ అనమాట. ఎటువంటి ఎంత హీట్ అయినా సరే కాలిపోవడం అలా ఏముండదు, చాలా బాగుంటుంది. అలాగే మీరు ఇక్కడ చూసుకుంటే పూర్తిగా ఎస్టీకి అనమాట. ఇది టీ-టెక్ అని ఒరిజినల్ అనమాట. ఇది మంచి క్వాలిటీ అవుట్పుట్ ఉంటుంది. ఇది వరకు ఎస్టీకి ఐసీలు చూసుకుంటే దానికన్నా చాలా బెటర్ అనమాట ఇవి. ఇక్కడ మీరు చూసుకుంటే ఇది 5.1 ప్రోలాజిక్ బోర్డ్. ఇది ఇక్కడ మీరు ఇది చూస్తే 5.1 స్పీకర్ ప్రొటెక్షన్. ఇది ఇందులో ఏంటంటే ఏవైనా ఐసీలు ఏవైనా ప్రాబ్లం అయ్యేటప్పుడు మీరు సెటిలైట్ ఊఫర్స్, సబ్ ఊఫర్ ప్రాబ్లం అవ్వకుండా అది ఆఫ్ చేస్తుంది అనమాట. అది నేను ఓన్గా డిజైన్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే మాస్టర్ వాల్యూమ్ అనేది పెట్టాను అనమాట. అన్ని బాక్సులకి తక్కువ ఎక్కువ అవ్వడానికి. వైర్ కూడా షీల్డ్ వైర్ అనేది మంచి క్వాలిటీది యూజ్ చేశాను. ఇక్కడ మీరు 3 పిన్ ఉన్నది చూసారా, ఇక్కడ ఇది మీరు చేంజ్ చేసుకోవడం వలన మీకు ఇన్పుట్స్ అనేవి తీసుకోవచ్చు. ఆక్స్, నెక్స్ట్ టీవీ నుండి ఇలా తీసుకోవచ్చు. దీని గురించి 3 ఇది. ఇక్కడ మీరు ఇక్కడ 6 వైర్స్ నేను పెట్టాను. ఇది ప్రత్యేకంగా ఆడియో రిస్ కోసమే అనమాట. ఇక్కడ 18 పిన్ నేను యూజ్ చేశాను. 18 పిన్ యూజ్ చేయడం వలన మీకు ఎటువంటి ఇన్పుట్స్ అనేది ఇందులో కలకుండా డీటెయిల్గా క్లియర్గా ఉంటుంది అనమాట. దానికోసం నేను 18 పిన్ స్విచ్ నేను పెట్టాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫ్యాను మీకు కూలింగ్ కోసము, ఇన్సైడ్ కూలింగ్ అవుతుంది. ఇది పవర్ సెక్షన్, కెల్ట్రాన్ కెపాసిటర్స్ నేను యూజ్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, నా దగ్గర నుండి మీరు ఏదైనా ప్రోడక్ట్ కొనాలి అనుకుంటే నా వాట్సాప్కి మెసేజ్ చేయండి. మెసేజ్ చేసిన వెంటనే నా అడ్రస్, లొకేషన్ మీరు చూడొచ్చు. క్యాటలాగ్ చూసినట్లయితే అన్ని రకాల స్పేర్ పార్ట్స్, యాంప్లిఫైర్లు ఫుల్ డీటెయిల్స్గా కనిపిస్తాయి. మీకు కావాలి అనుకుంటే కొరియర్ ద్వారాగా పంపిస్తాను. నేను కొత్త వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోండి.